ఘాజీ అంతరిక్షంతో విమర్శకుల ప్రశంసలతో పాటు దేశభక్తి సినిమాలు కోరుకునే ప్రేక్షకుల అభినందనలు అందుకున్న దర్శకులు సంకల్ప్ రెడ్డి. ఇక ఆయన దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం మీద శ్రీనివాస చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ సినిమాకు సూలా అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్, వీడియో గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది. దీనిలో గోపీచంద్ లుక్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. పొడవాటి జుట్టు, నుదుటిపై వీర తిలకంతో కనిపించారు గోపీచంద్. మంచు కొండల్లో ఉన్నారు. సినిమాలో ఒక ప్రదేశానికి ప్రాముఖ్యత ఉందని, ఆ ప్రాంతం పేరు షోలా అని అదే టైటిల్ అయిందని సమాచారం. మరి ఆ మంచు కొండలు ఉన్న ప్రాంతం పేరు షోలానా లేదంటే మరొకటా అనేది వెయిట్ చేస్తే కానీ తెలియదు. షోలా అంటే ముందుగా గుర్తుకొచ్చేది శివుని చేతిలో త్రిశూలం. అమ్మవారి దేవాలయాల్లో శూలాలు ఉంటాయి. మరి సంకల్ప్ రెడ్డి ప్లాన్ ఏంటి? సంకల్ప్ రెడ్డి మరోసారి దేశభక్తి సినిమా తీస్తున్నారు. మన దేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపైకి తీసుకువస్తున్నట్టు సమాచారం. 7వ శతాబ్దం నేపథ్యంలోని ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టు చిత్ర బృందం చెబుతోంది.